అందరికీ నమస్తే అండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అసలు లీడర్ అంటే ఎలా ఉండాలి? మనం ఓటు వేసినప్పుడు లీడర్ని చూడాలా, పార్టీని చూడాలా? అసలు లీడర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పమని ఒక క్వశ్చన్ అడిగారు. సో చాలా వ్యాలిడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఇప్పుడు ఓటు వేయబోతున్నాం. మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. మన రాష్ట్రానికి సంబంధించి పాలకులను, నాయకులను, మన నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధులను ఎన్నుకోబోతున్నాం. సో మన రాష్ట్రంలో మనం కల్లారా మనం చూసిన రాజకీయం, మనం చూసిన నాయకుల గురించి ఆలోచిస్తే మనం ఓటు ఎవరికి వేయాలో, ఎవరికి వేయకూడదో అర్థమైపోద్ది. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా సరే ఓటు వేసినప్పుడు నాయకుడినే చూడాలి. ఆ నాయకుడి యొక్క క్వాలిఫికేషను, ఆ నాయకుడికి ఉన్న సబ్జెక్టు, విషయ పరిజ్ఞానం, ఆ నాయకుడికి మన నియోజకవర్గం పట్ల, మన పట్ల ఉన్న బాధ్యత, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఎంత మేరకు నమ్మొచ్చు అనేది చూడాలి. సో పార్టీ సింబల్స్ అనవసరం. కొన్ని చోట్ల ఒక పార్టీ మంచి అభ్యర్థిని పెట్టచ్చు, మరో చోట అదే పార్టీ చెత్త అభ్యర్థిని పెట్టచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా ఓటు వేసినప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ అభ్యర్థి. ఎటువంటి నాయకుడు ఉండాలి, ఎటువంటి లీడర్ ఉండాలి చెప్తా. ఉదాహరణకు గల్లా జయదేవ్ గారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే ఇంకొంతమంది ఉన్నారు. ఇప్పుడు వచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన, లేదా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. జేసీ అస్మిత్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, ఇటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు. కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, కొంతమంది చెత్త నాయకులు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పిన కోవకు వైసీపీలో కూడా కొంతమంది మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకులు ఉన్నారు, మంచి లీడర్షిప్ ఉన్న నాయకులు ఉన్నారు. అయితే వైసీపీలో అంటే నేను ఇందాక కొంతమంది లీడర్స్ పేర్లు చెప్పాను కదా, కొడాలి నాని గారు, రోజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు, లేదా ఆయన ఎవరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, వీళ్ళని పక్కన పెట్టుకొని చూడండి ఒకసారి. మీకే తెలిసిపోద్ది ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని మీకే తెలిసిపోద్ది. చాలా ఈజీగా అర్థమైపోద్ది. రాజకీయం అంటే ఒకప్పుడు ప్యాషన్, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, మా నియోజకవర్గానికి ఇళ్ల పట్టాలు కావాలి అని పోరాడాలి, మా నియోజకవర్గానికి నిధులు కావాలి అని పోరాడాలి. వంగవీటి రంగా గారు ఆయన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల కోసం, పేదలకు ఇల్లు ఇప్పించడానికి కోసం సంవత్సరాలు పోరాడారు, తెలుసా? సో అటువంటి లీడర్స్ కనుమరుగవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు కుప్పం నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకోవడానికి కారణం ఏంటి తెలుసా? అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారి కులపిచ్చి అని. కుప్పం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు 2000 కూడా లేవు. అటువంటి కాన్స్టిట్యున్సీ ఆయన ఎందుకు ఎంచుకున్నారు? సో అటువంటి చోట అభివృద్ధి చేయడానికి, అటువంటి చోట ప్రజల అనాగరికతను పోగొట్టడానికి, అటువంటి చోట తను వర్క్ చేయడానికి, ఎఫర్ట్స్ పెట్టడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎంచుకున్నారు. అలా లీడర్స్కి కొంత తేడా ఉంటుంది. చెప్పాను కదా, లీడర్ అంటే నియోజకవర్గం మీద ఇష్టమైన ఎమోషనల్ బాండింగ్ ఉండాలి, ఆ ప్రాంతం మీద, ఆ నియోజకవర్గం మీద. అక్కడ ఉన్న ప్రజలతో ఒక కనెక్షన్ ఉండాలి, పర్సనల్ రిలేషన్స్, పర్సనల్ కనెక్షన్స్ ఉండాలి. అక్కడ ఉన్న ప్రజల్ని మనస్ఫూర్తిగా మాట్లాడగలగాలి, ఆహ్వానించగలగాలి. అరే ఒక నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో నాయకుడిని ప్రజలు తరుముతున్నారంటే అంతకంటే సిగ్గులేని జన్మ ఉందా? సో అటువంటి నాయకులు వైసీపీలో ఎక్కువ మంది ఉన్నారా, టీడీపీలో ఎక్కువ మంది ఉన్నారా? ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే సబ్జెక్ట్ మాట్లాడాలి, నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడాలి, నిధులు రాబెట్టుకోవడం మీద మాట్లాడాలి కదా. కానీ మన నాయకులు ప్రెస్ మీట్ పెడితే, కొడాలి నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఏం మాట్లాడతారు చెప్పండి? అందరూ ఊహించేయచ్చు ఆయన ఏం మాట్లాడతారో కదా. లోకేష్ని తిడతారు, చంద్రబాబుని తిడతారు, టీడీపీని తిడతారు, అంతే కదా. రోజా గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆమె ఏం మాట్లాడుతున్నారో అందరూ ఊహించుకోవచ్చు. చంద్రబాబు గారిని తిట్టడము, లోకేష్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, అంతే కదా. నగిరి నియోజకవర్గానికి నేను ఇంత చేశాను, నాకు ఇన్ని నిధులు కావాలి, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి ప్రతిపక్షంలో ఇంత చేశాను, ఒకసారి అధికార పక్షంలో ఇంత చేశాను, నా నియోజకవర్గంలో పుత్తూరు మండలంలో ఈ సమస్య, నిండ్ర మండలంలో ఈ సమస్య, నేను నగర పంచాయతీలో ఈ సమస్యను ఎప్పుడైనా ఆమె చెప్పారా? పోనీ అక్కడ ప్రజలకైనా ఓపెన్గా చెప్పుకున్నారా? కొడాలి నాని గారు గుడివాడ గురించి మాట్లాడారా? అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి గురించి మాట్లాడారా?
అంటే లీడర్స్కి వాళ్ళ సొంత నియోజకవర్గంతో కనెక్షన్స్ తెగిపోతున్నాయి. సొంత నియోజకవర్గాలని అంటిపెట్టుకోవడం మానేస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఓటేయాలి? ఒక పార్టీకో లేదా ఒక నాయకుడికో ఓటు వేసే ముందు మనం ఆలోచించాల్సింది ఇది. శాఖ మీద కనీసం శాఖ గురించి అయినా మాట్లాడారా? వైసీపీలో ఉన్న నేను ఇప్పుడు చెప్పిన నాయకులందరూ కూడా వాళ్ళ శాఖ గురించి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా? కొడాలి నాని గారు మంత్రిగా పనిచేశారు, పౌర సరఫరాల శాఖ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? సాధారణంగా ఒకప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఒక లోపల ఒక కోరిక ఉండేది, నేను మంత్రిగా ఉన్నప్పుడు నా పేరు మీద ఒక పెద్ద శిలాఫలకం ఉండాలి, 20 సంవత్సరాల తర్వాత అయినా సరే ఇదిగో ఇది ఎవరు చేశారు అంటే పలానా వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు చేశారు అనిపించుకోవాలి అన్నట్టు ఉండేది. ఇప్పుడు శ్రీకాకుళంలో కోటిరామ్మూర్తి స్టేడియం ఉంది, అది ఎప్పుడు ఎవరి హయాంలో కట్టారు? అలా కొన్ని నిర్మాణాలు ప్రాజెక్టులు శాశ్వతంగా వాళ్ళ ముద్ర ఉండిపోతాయి. దాని మీద మంత్రులుగా శిలాఫలకాల మీద మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పేర్లు వచ్చాయి అంటే అర్థం ఏమిటి? వాళ్ళు దానికోసం పోరాడారనో దాన్ని సాధించడంలో వాళ్ళ పాత్ర ఉందనో అర్థం. వైసీపీలో గడిచిన 5 సంవత్సరాల్లో అలా పోరాడి సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ శాఖలో కానీ వాళ్ళ నియోజకవర్గంలో కానీ. నేను ఇవన్నీ అడుగుతున్నందుకు నన్ను తిట్టుకోవచ్చు కాక, టీడీపీ బ్రోకర్ నన్ను టీడీపీ ఆర్టిస్ట్ నన్ను తిట్టుకోవచ్చు కాక, ఒప్పుకుంటా. కానీ నేను పదే ప్రతి వీడియోలో చెప్తా, నన్ను తిట్టుకునే ముందు ఆలోచించండి, నేను చెప్పింది తప్పా రైటా అనేది ఆలోచించండి. 2014 నుంచి 19 వరకు ఆ టీడీపీ పాలనలో కూడా ఆల్మోస్ట్ అలాగే తయారయ్యారు. వ్యక్తి పూజ, వ్యక్తి భజన. చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్ పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని పొగడడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. కాకపోతే టీడీపీలో కొంత బెటర్ సబ్జెక్ట్ ఉన్న లీడర్స్ ఉండేవాళ్ళు. సబ్జెక్టు, డెడికేషను, ప్రజల పట్ల ఆ నియోజకవర్గం పట్ల డెడికేషన్ ఉన్న నాయకులు ఉండేవాళ్ళు. గల్లా జయదేవ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో లేరు, కానీ ఆయన పార్లమెంట్లో స్పీచ్ దంచి కొట్టారు రాష్ట్రం సమస్యల మీద. రామ్మోహన్ నాయుడు గారు. సో వాళ్ళలో ఉన్న ఫైర్ ఎంత బాగుంటుంది, వాళ్ళలో ఆ నియోజకవర్గం పట్ల, ఆ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ఎంత మంచి ఫైర్ ఉంది, వాళ్ళలో ఎంత మంచి సబ్జెక్ట్ ఉంది. అటువంటి స్పీచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరైనా ఇచ్చారా? నేను ఇప్పుడు చెప్పిన నాయకుల్లో ఎవరైనా? అంటే నేను ఇప్పుడు అలా అంటున్నాను, వైసీపీలో నాయకులు లేరని కాదు. వైసీపీలో కొంతమంది ఉంటే 10 మంది ఉంటే టీడీపీలో 50 మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. టీడీపీలో స్క్రాప్ బ్యాచ్ 10 మంది ఉంటే వైసీపీలో స్క్రాప్ బ్యాచ్ 50 మంది ఉన్నారు. అదే తేడా రెండు పార్టీలకు. నేను ఇప్పుడు చాలామంది లీడర్స్ పేర్లు చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకే ఒక్క మాట అడగండి, మీరు మంత్రిగా పనిచేశారు, మీ శాఖకు మీరేం చేశారు? మీరు మంత్రిగా పనిచేశారు, మన నియోజకవర్గం నుంచి గెలిచి మీరు మంత్రిగా పనిచేశారు, మన నియోజకవర్గానికి మీరేం చేశారు? ఈ ఒక్కటే అడగండి చాలు. 5 సంవత్సరాలంటే జీవితకాలంలో ఎంతో విలువైనది. మనం ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, అతనికి పార్టీ మంత్రి పదవి ఇచ్చినందుకు అతను మంత్రిగా ఏం చేశాడు, ఏం సాధించాడు అనేది ఒక్క మాట అడగండి. కుడివాడ అమర్నాథ్ గారిని కానీ, అంబటి రాంబాబు గారిని కానీ, లేదా మన కొడాలి నాని గారిని కానీ, రోజా గారిని కానీ, ఎవరినైనా సరే ఇదే మాట అడగండి. అడిగి వాళ్ళు సరైన సమాధానం చెప్తే, ఇదిగో నేను ఈ ప్రాజెక్ట్ తెచ్చా, నేను మంత్రి అయ్యాను కాబట్టే మీరు గెలిపించారు కాబట్టే నేను ఈ ప్రాజెక్ట్ తేగలిగా అని చెప్తే అప్పుడు ఓటేయండి. అలా ఎవరూ చెప్పలేరు. చంద్రబాబు గారిని తిట్టడానికో, లోకేష్ గారిని తిట్టడానికో, టీడీపీని తిట్టడానికో మాత్రమే వాళ్ళకు నోళ్ళు వస్తాయి, సబ్జెక్ట్ మాట్లాడడానికి రావు. సో అందుకే రాబోయే ఎన్నికలు లీడర్ ఎలా ఉండాలి అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, లీడర్ మీరు ఓటు వేసే ముందు పార్టీలను పక్కన పెట్టేయండి, సింబల్ని పక్కన పెట్టేయండి, పోటీలో ఉన్న అభ్యర్థులను మాత్రమే చూడండి. ఏ అభ్యర్థి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి సబ్జెక్ట్ ఎంత ఉంది, అతను ప్రచారంలో ఏ విధమైన ప్రచారం చేశాడు, అతను ఏం హామీలు ఇచ్చాడు, అతనికి మన నియోజకవర్గం మీద ఉన్న డెడికేషన్ ఏమాత్రం ఉంది, ఇదంతా కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించే ఓటు వేయండి. నియోజకవర్గాల్లో చూడాల్సిందైతే అదే.